చెప్పండి. ఇందాక భాగ్యశ్రీ బోర్సే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ స్కార్సిటీ ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీలో గురించి మాట్లాడారు కదా. సో అది ఏమి మీరేమన్నా అర్థం? వచ్చేస్తారండి. లేదు లేదు. వాట్ ఏ టైమింగ్ గారు. ఇఫ్ ఓకే దేర్ అండి. ఇస్ ఎనీ నీడ్ ఆఫ్ కోర్స్ యా. యాహ్! యాహ్! సో అది ఏ అర్థంతో అన్నారు? ఇండస్ట్రీలో హీరోయిన్స్ తక్కువగా వస్తున్నారని అన్నారా? అంటే లేదంటే ఉన్న మనకేమైందంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు బలమైన క్యారెక్టర్స్ చేయలేకపోతున్నారని అన్నారా? అంటే అది కూడా కాదండి. మనకేమైందంటే తెలుగు, తమిళ్ ఈ ఒక 3, 4 లాంగ్వేజ్‌లకి కామన్. తెలుగు, తమిళ్‌కైతే బాగా డిపెండెన్సీ. సేమ్ ఇక్కడ ఎవరుంటారో అక్కడ వాళ్ళే ఉంటున్నారు. ఈ అన్నిటి వల్ల నంబర్ ఆఫ్ సినిమాలు వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురిని తీసుకొని ఇది ఉంటే డెఫినెట్‌గా అవ్వట్ల. ఇప్పుడు ఏదన్నా దానికి ఇప్పుడు మేము 'రవితేజ' గారి సినిమా ఒకటి చేస్తున్నాం. తను తమిళ్‌లో ఎప్పుడో 2 సినిమాలు ఏవో చేసిందావిడ. పేరు కూడా నాకు భవానీ శంకర్. చూడండి ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌కి ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అక్కడి దాకెళ్ళి ఆవిడని గలిగాం. అంటే చాలా స్కేర్సిటీ ఉండటం వల్ల 2 లాంగ్వేజ్‌కి ఒకళ్ళే అవ్వటం వల్ల అంటే కామన్‌గా ఒకళ్ళే అంటే కామన్‌గా కొంతమందే ఉండటం వల్ల అలాంటి ప్రాబ్లమ్ వస్తుందది. మహేష్ థ్యాంక్ గారు యూ. ఒక్క క్వశ్చన్. థాంక్ యూ మేడం. మహేష్ గారు హానెస్ట్